ఈ సభ పెట్టడం అనేది జరిగింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ నిధులతో ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి, ఎంపీటీసీ పైలా ముత్యాల నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఈర్లి చైతన్య ప్రారంభించారు. మాడుగుల సహాయ సంచాలకులు డాక్టర్ వి చిట్టినాయుడు గారు రైతులకు లింగ నిర్ధారణ వీర్యం పథకం, దూడల పెంపకం గురించి వివరించారు. డాక్టర్లు సౌజన్య, రాఘవయ్య, మణిలక్ష్మణ్ 46 పశువులకు గర్భకోశ చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు, ఖనిజ లవణ మిశ్రమాన్ని పంపిణీ చేశారు. సంఘమిత్ర రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ శిలపరశెట్టి చిట్టమ్మ, సంస్థ సభ్యుల ఆళ్ల అప్పలనాయుడు, ఆస్ట్రేలియన్ రెడ్ నెపియర్ గడ్డై ముచ్చులు పంపిణీ చేశారు. డాక్టర్ ఏసీహెచ్ఎస్ గణేష్ గారు 38 పశువులకు గర్భకోశ చికిత్సలు, 42 పెయ్యలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏ సంతోష్, ఏహెచ్ఏ గంగునాయుడు, శ్రీను, ఓఎస్ రమేష్ పాల్గొన్నారు. అలాంటివి ఏమైనా పట్లు ఉంటే వాటన్నిటికీ కూడా తనిఖీ చేసి గర్భసంచి ఎలా ఉందో మేము చూసి ఇవి కూడా పెరిగాయో లేదో చెప్పి చూసిన తర్వాత వాటికి ఏమేమి వాడాలి మందులన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మినరల్ మిక్సర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఏదైనా గర్భసంచి పెరగడానికి మినరల్ మిక్సర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండవది గర్భకోశ వ్యాధులు ఉన్నవి కూడా ఉన్నాయి, అంటే కట్టించిన తర్వాత ముద్దల్లా కాల్చడం, అలాంటివి కూడా చికిత్స చేస్తాము. మూడవది చాలా పశువులు వారం రోజులు పట్టుకోవడం, లేకపోతే వారానికి మళ్ళీ కట్టిన తర్వాత తిరిగి పరలడం, వాటికి కూడా చికిత్స చేయడం జరుగుతుంది. అలాంటి వాటి కంటికి కూడా మీరందరూ కూడా మీ దగ్గర కోసం దగ్గరికి వచ్చాం కాబట్టి మన గ్రామంలో ఇంకెవరికైనా మీకు తెలుస్తుంది పలానా వాళ్ళ పశువులు ప్రాబ్లం ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా తెలియజేసి వెంటనే వాళ్ళందరినీ కూడా ఆ పశువులు తీసుకురమ్మనవలసిందిగా తెలియజేస్తారని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం.